వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 దేశ సేవ అంటే ఈ గ్రామస్తులకు ఎంతో మక్కువ. దేశం కోసం ధర్మం కోసం మేము పోరాటం చేస్తామని ఆర్మీలో జాయిన్ అయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆ కుటుంబాలకు రక్షణగా గ్రామస్తులు అందరూ అండగా ఉంటామని ఉన్నారు. అసలు ఈ గ్రామంలో ఉన్న యువకులందరూ ఆర్మీలో ఎందుకు జాయిన్ అయ్యారు? దేశ సేవ చేయాలనే ఎందుకు వీళ్ళందరికీ ఆలోచన వచ్చింది? ఈ గ్రామంలో ఎంతమంది ఆర్మీలో ఉన్నారు? ఎన్ని కుటుంబాలు ఆర్మీలో పనిచేస్తున్నాయి? ఎంతమంది రిటైర్ అయ్యారు? ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగుల్లో పోలీసుల్లో ఉన్నారు? వీరందరూ ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆర్మీలో జాయిన్ కావడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ గ్రామస్తులకు ఉన్న లక్ష్యం ఏంటి? మరికొంతమంది 100 మందికి పైగా ఈ గ్రామంలో ఉన్న యువతంతా కూడా ఆర్మీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అసలు కారణాలు ఏంటి? ఆర్టీ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఈ గ్రామంలో మొత్తంగా 18 మంది ఆర్మీలో పనిచేస్తారు. అందులో కొంతమంది రిటైర్ అయిన పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్మీలో పనిచేయాలంటే చాలా భయంతో కూడిన పరిస్థితిగా ఉందని చెప్పి చాలామంది చెప్తుంటారు. మన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని మామిడిపల్లిలో ఉన్నాం. మామిడిపల్లి గ్రామానికి సంబంధించి సుమారు 18 మంది ఆర్మీలో ఉండి 6 రిటైర్ అయిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆర్మీ కుటుంబంలో మనం వారి ఇంట్లో ఉన్నాం. అనిల్ అనే ఆర్మీకి సంబంధించిన వ్యక్తి అనిల్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. వారి కుటుంబ సభ్యులు ఆర్మీలో అక్కడ ఉండి ఇటీవల జరిగిన పుల్వామా దాడి తర్వాత జరిగిన ఘటనలో జరిగిన పరిస్థితులు అసలు ఎలా ఉన్నాయి, అక్కడ నుండి వారు ఎందుకు రావాల్సి వచ్చింది? అనిల్ భార్య వాణి ఉంది. వాణిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మీ అనిల్ కూడా అక్కడ, మీ అనిల్తో పాటు మీరు ఉన్నారు. అక్కడ జరిగిన పరిస్థితులు ఏంది, అసలు ఏం జరిగింది, మీరు ఎప్పుడు వచ్చారు? అన్న నేను వచ్చి 1 డే అయిపోయింది. అక్కడ ఏంటంటే ఏం బాగాలేదు. అక్కడ ఉన్న క్వార్టర్స్ కూడా ఖాళీ చేపిస్తున్నారు అన్నమాట. అక్కడ మేము ఉన్న దగ్గరనే వాళ్ళు ఏంటంటే కొంచెం అక్కడ కటువ దగ్గర పఠాన్ కోట్ అక్కడ మధ్యలో ఉంటామన్నమాట మేము. అక్కడ ఏంటంటే ఫైర్ అయినప్పుడు కూడా నేను అక్కడనే ఉన్నా. వీళ్ళందరినీ అక్కడ నుంచి తీసుకెళ్ళిపోయారు, జమ్మూ కాశ్మీర్ తీసుకెళ్ళారు అన్నమాట. ఏం జరుగుతుందో కూడా మాకు తెలియలేదు. మా హస్బెండ్స్ ఎవరు లేరు మాతోని. 10 డేస్ అయిపోయింది. అక్కడ ఏంటంటే డ్రిల్ అన్నమాట. నైట్కి 8:30కి మీటింగ్ పెడతారు. ఆ టైంలో పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి. మనకు అవసరమైన ఒక 2 లీటర్ల వాటర్, బిస్కెట్ అట్లాంటివి తీసుకొని వాళ్ళతో మనం ఎమర్జెన్సీ ఒకవేళ ఫైర్ కావచ్చు. ఆపరేషన్ సింధు అయిన రోజు కూడా మాకు డ్రిల్ చేయించాలన్నమాట నైట్కి. అంటే అప్పుడు మా హస్బెండ్ లేడు. మా హస్బెండ్ అప్పటికి 1 వీక్ అయిపోయింది అక్కడ నుంచి వెళ్ళిపోయి జమ్మూ కాశ్మీర్ వెళ్ళిండు. కానీ మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరన్నమాట. అంటే ఎక్కడికి వెళ్తున్నాం, ఆయన ఫోన్ కూడా ఆఫ్ ఉంది. ఇప్పుడు క్వార్టర్లోనే ఉంది ఆ ఫోన్ కూడా. ఆయన రిటర్న్ వచ్చిన తర్వాత నేను తీసుకుంటా. వాళ్ళ దగ్గర ఫోన్ కూడా లేదు అవైలబుల్. ఏంటంటే వాళ్ళు చేస్తేనే మాట్లాడాలి తప్ప మాకు వాళ్ళు ఎట్లున్నారని కూడా తెలియదు. ఇక వాళ్ళు బీసీ సార్, సిఓ సార్ అని వాళ్ళు ఉంటారు, కర్నల్ అలా వచ్చేసి చెప్పారనమాట. మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీరు ఎప్పుడు అటాక్ అవుతుందో కూడా తెలియదు. పిల్లలను తీసుకొని ఎమర్జెన్సీ వచ్చేయాలి కిట్ పట్టేసుకొని. 11:30 అవుతుంది, సైరన్ మోగుతుంది అన్నమాట. మోగంగానే లాక్ లేదు, ఏం లేదు, డోర్ అటెండ్ వేసేసి వెళ్ళిపోవాలి. ఇక వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఎక్కడన్నా సేఫ్టీ ఉన్న ప్లేస్లో పెడతారు. సివిలియన్స్ ఉంటారు కదా, వాళ్ళు హాల్ కానీ మూవీ హాల్ అట్లాంటివి ఉంటాయి అక్కడ తీసుకెళ్ళి పెట్టేస్తారు. మార్నింగ్ మళ్ళీ తీసుకొస్తారు. అట్లా ఒక 4-5 డేస్ అయితే మస్తు అసలు ఏమవుతుందో, నేను పిల్లలతో ఇంటికి వస్తానా, ఆయన నాకు కనిపిస్తాడా అని మస్తు భయమైందన్న. ఎందుకంటే అక్కడ అసలు ఏం లేదు, మంచిగా లేదు సిచ్యువేషన్. ఏంటంటే అది మేము ఉన్నది బసోలి అని ముస్లిం ఏరియా. అక్కడ కొంచెం అటాక్ అయిన తర్వాత ఒక 4 డేస్ తర్వాత 4 మెంబర్స్ అక్కడికి కూడా వచ్చిండ్రు అన్నమాట. అక్కడ ముస్లిం ఫ్యామిలీస్ సివిలియన్స్ ఉంటారు కదా, వాళ్ళు షాప్ పెట్టేసుకుని ఉంటారు. వాళ్ళ దగ్గర షెల్టర్ కోసము వంట చేయించుకొని వాళ్ళకు బెదిరించి, అది కూడా న్యూస్లో వచ్చింది. వాళ్ళని బెదిరించేసి అక్కడ కూడా ఫుడ్ తినేసి వెళ్ళిపోయిండ్రు. అది బాగా డేంజర్ ఏరియా అన్న. ఏంటో లైన్ మొత్తం కటువా, పఠాన్ కోట్. మేము వచ్చే రోజు కూడా నైట్కి ఫైర్ అయింది, అక్కడ బాంబ్ బ్లాస్ట్ అయింది కదా. అప్పుడు నాకు 2కి ట్రైన్ అన్నమాట పఠాన్ కోట్ నుంచి. నేను ప్యాక్ చేసేసుకున్న 6కి లైట్ ఆఫ్ చేస్తారు. 15 డేస్ అవుతుంది అక్కడ లైట్ లేక. 6 o'clock లైట్ బంద్ చేస్తే మళ్ళీ మార్నింగ్ 6:30కి వస్తుంది అనమాట. అప్పటి వరకు
లైట్లు ఉంటాయి, మనం లైట్ ఏం వేసుకోవద్దు, ఇంట్లోనే ఉండాలి. వాళ్ళు సైరన్ ఇస్తారా? ఏదన్నా సింధు అది ఆపరేషన్ చేసినప్పుడు అయితే నైట్ బాగా అసలు నిద్ర లేదు, పిల్లల్ని నెట్టేసుకొని అక్కడ ఒక హాల్ ఉంటుంది అన్నమాట, అక్కడ ఉండిపోయినాం అందరం. ప్రధానంగా చెప్పండి, ఏదైతే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరుగుతుంది కదా, ఆ జరిగినప్పుడు మీరు అక్కడ ఇంటి దగ్గర ఉన్నారు, అక్కడ రాత్రిపూట లైట్ లేకుండా ఉండాలి, వాళ్ళు ఒకవేళ సైరన్ వేసినప్పుడు వాళ్ళు ఉంచే ఆశ్రమానికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ సమయంలో మీ ఆయన మీ దగ్గర లేరు, మీ పిల్లలు ఉంచుకొని ఎంత కష్టపడ్డారు? బాగన్నా అసలు ఏంటంటే ఏమైతే తెలియదు. ఆల్రెడీ అక్కడ మేము ఉంది ఫారెస్ట్ ఏరియా అన్నమాట, అక్కడ నుంచి కాల్పులు కూడా స్టార్ట్ అయినాయి. మేము వెళ్ళేటప్పుడు కూడా కాల్పులే, ఎందుకంటే అక్కడ మేము సింధు అయినప్పుడు మేము అక్కడనే ఉన్నాం. ట్యూస్డే రోజు అయింది, అది నైట్కి 9:30 వరకు డ్రిల్ వేయించింది అన్నమాట. ఇది ప్రాక్టీస్ మాత్రమే, ఏం లేదు అంటే ఏం జరగదు, డ్రిల్ మాత్రమే. అట్లా సింధు అవుతుంది అవి ఏమి మాకు తెలియదు అన్నమాట, ఎందుకంటే సిగ్నల్స్ లేవు, టీవీలో వస్తలేవు, ఫోన్లకు కూడా సిగ్నల్ ఆఫ్ చేసేసిండు. ఇంటి వాళ్ళతో కూడా మాట్లాడలే, ఏం లేదు అని చెప్పిళ్ళు. తర్వాత మార్నింగ్ మాకు న్యూస్ చేసి చూసిందాక కూడా ఇది అయింది కూడా తెలియదు. వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎందుకు టార్గెట్ చేస్తున్నా అంటే పంజాబ్ ఆ ఏరియా నుంచే ఆ సింధు అనేది ప్రాసెస్ అయింది కాబట్టి ఆ ఏరియాని మాత్రం వాళ్ళు ఇప్పుడు కంపల్సరీ ఏదైనా పెద్దగా చేస్తారు కావచ్చు అని భయం అవుతుంది, అంతే అన్న. అక్కడ కామన్గా ఆర్మీ, మీరు అందరూ ఆర్మీ కుటుంబం సంబంధించి అందరూ ఒకే దగ్గర ఉంటారు. అక్కడ ఎలా ఉంటుంది పరిస్థితులు? మీరు అందరూ మీ భర్తలు అటు డ్యూటీలోకి వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ మీరు ఇళ్లలో పిల్లల్ని పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది మీ పరిస్థితి? అన్న ఇది జరగకన్నా ముందు సేఫ్ ప్లేస్, అంటే టైట్ సెక్యూరిటీ, ఎవరిని లోపలికి రానివ్వరు, గేట్స్ మొత్తం లాకేసి ఉంటాయి, ఎవరు రారు లోపలికి. మనం పాలు ఇట్లా అవి తీసుకోవడం తప్ప. ఇది అయిన నుంచి మాకు 10 days నుంచి కూరగాయలు కూడా లేవు, బయటకు ఎటు వెళ్ళనివ్వడానికి లేదు. అక్కడ ఏంటంటే వాళ్ళు వచ్చే వరకు, ఇక హస్బెండ్స్ వచ్చే వరకు బయటకు ఎవరిని వెళ్ళలేవలేరు. సరిగ్గా తిని కూడా 10-15 days అవుతుందన్న. పిల్లలకు కాస్త తినబెట్టడం ఏమో, ఎప్పుడు ఆరం వస్తుందో తెలియదు, ఎప్పుడు వెళ్ళాలో తెలియదు, అదే టెన్షన్ అన్న మొత్తం. నేను వచ్చే రోజు అదే రోజు పఠాన్కోట్లో బాంబ్ బ్లాస్ట్ అయింది, అదే నైట్ నేను వెళ్ళినా అన్న. అది నెక్స్ట్ డే అది న్యూస్ వచ్చింది బాంబ్ బ్లాస్ట్ అయిందని. ఆ నైట్ నేను స్టార్ట్ అయితే 2కి, అయితే 9కి ఏంటంటే 6కి ఆఫ్ చేసేసిళ్ళు, లైట్లు మొత్తం ఆఫ్ చేసిళ్ళు. ఫుల్ ఫైరింగ్ సౌండ్, మొత్తం జంగల్ అన్నమాట బయటకి. మేము అందరం ఏమనుకున్నామంటే ఎప్పుడు అలాగే చేస్తారు కదా, అట్లనే కావచ్చని. ఇక ఒక సైరన్ బాగా పెద్దగా ఇచ్చిండ్రు అన్నమాట. పెద్దగా ఇచ్చేసి కింద కోటర్లు ఉంటారు కదా, లాస్ట్ మై 6 బ్లాక్ అనమాట, కింది కోటర్ వాళ్ళ ఇంట్లో అక్కడ ఉండండి, ఎందుకంటే బాగా సీరియస్ అయింది, బాంబ్ బ్లాస్ట్ అయింది, మేము చూడలేం. తర్వాత బయటకు వెళ్ళేసరికి ఇట్లా మొత్తం వస్తాయి కదన్న, అది అగ్గిలాగా పైనకు. అప్పుడు ఫోన్ అంటే ఇట్లా అలర్ట్ చేసేవాళ్ళు అనమాట, అక్కడ బాంబ్ బ్లాస్ట్ అయింది, లోపల ఉండాలని. కాస్త మాకు కనిపించింది, తర్వాత నుంచి ఫైరింగ్ స్టార్ట్ అయిందన్నమాట మొత్తం. మళ్ళీ మాకు ఒక ఏంటంటే వెహికల్స్లలో ఇచ్చేసి ఎవరైతే చుట్టుకి వెళ్తారో వాళ్ళతో వెళ్ళిపోండి అనగానే ఒక వెహికల్ తీసేసుకొని, మాకు ఒక తెలుగు అన్న ఉన్నాడు, ఆ అన్న కూడా అప్పుడే చుట్టుకి వెళ్తుండు. మా హస్బెండ్ చెప్పిండు, ఆ అన్న వాళ్ళు ఏంటంటే మా యూనిట్ 159 వాళ్ళు వర్క్షాప్, అందుకే వాళ్ళు వెళ్ళలేరు. మా హస్బెండ్స్ ముందే తీసుకెళ్ళిపోయిండు, ఆ అన్న అక్కడే ఉన్నాడు. అయితే ముందు చెప్పేసి వెళ్ళిండు, ఒకవేళ ఆయన టికెట్ చేస్తే మా వైఫ్ కూడా చేయండి తీసుకెళ్ళండి అని. ఆయనతో ఆ అన్న మరో కోటర్కి వచ్చేసి ఎంత ఏడ్చిందంటే, నా పిల్లలు ఆ రోజు మస్తు ఫైర్ అయిందన్న, అక్కడ జంగల్ నుంచి ఫైర్ చేస్తూనే ఉన్నారు. అసలు ఎట్లా మేము బయటకు వెళ్తాం, ఎట్లా వస్తామని కూడా అర్థం కాలేదు. అన్న కార్లో తీసుకొచ్చేసిండు, వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, టికెట్ లేని వాళ్ళు కూడా ఒక 2-3 members అట్లనే వచ్చేసిండు అనమాట. వస్తున్నాము. అసలు ఏంటంటే అక్కడ ఏరియాలో మొత్తం లైట్ ఆఫ్ చేయాలని రూల్ వచ్చింది కదా, అందుకే అసలు ఇళ్ళల్లో కూడా లైట్లు ఏం లేవన్నమాట. కార్లో వచ్చేసినాం. చెప్పండి, మీ కొడుకు ఆర్మీలో ఉన్నాడు, అక్కడ యుద్ధం జరుగుతుంది, అసలు మీ కొడుకు ఆర్మీకి ఎట్లా పంపించారమ్మా మీరు? ఎంతమంది పిల్లలు మీకు? ఒక్కడే. మరి ఆర్మీకి ఎట్లా పంపించినావు నువ్వు? 3 బిడ్డలు, ఒక కొడుకు. ఎట్లా పంపించాలనిపించింది ఆర్మీలకు? మా బాబు ఇష్టంతోనే పోయిండు, మేము అద్దన్న ఆయన ఇష్టంతోనే పోయిండు. ఇప్పుడు అంతా గొడవ జరుగుతుంది, మీ కొడుకు అక్కడే ఉన్నాడు, మీ కోడలు ఇక్కడికి వచ్చింది, మన్మలు ఇక్కడికి వచ్చారు, అసలు ఏమనిపిస్తుంది అక్కడ యుద్ధం జరుగుతున్న పరిస్థితులు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు వీళ్ళు వచ్చింది కొంచెం పోపు అనిపిస్తుంది. ఇక ఆయన నా కొడుకు ఎట్లయితుంది తెలియదు. అంటే మీ కొడుకు దేశం కోసం పోరాటం అయితే చేస్తున్నాడు, మీకు సంతోషం ఉందా? ఈ సంతోషం ఉన్నది, బాధ ఉంది, 2 ఉన్నాయి. వారి తండ్రి ఉన్నారు, వారి తండ్రిని అయితే అడిగి తెలుసుకుందాం పూర్తిగా. అసలు
దీనికి అంతటికి సంబంధించి యుద్ధం జరుగుతున్న పరిస్థితుల్లో కొడుకు అక్కడ, కోడలు ఇక్కడ, పిల్లలు ఇక్కడ, ఇదంతా పరిస్థితి. చెప్పండి, మీ అనిల్ అక్కడికి వెళ్ళి 10 సంవత్సరాలు అవుతుంది. అసలు మీ అనిల్ని ఎందుకు పంపించారు ఆర్మీలోకి ఎందుకు పంపించారు? పోయింది ఇష్టంతోనే పోయింది, దేశ సేవ చేస్తుంది. ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది అంటే బాగా ఉండాలని కోరుకుంటున్నాం కదా ఎవరైనా. అలా ఉన్న పరిస్థితులను బట్టి మీ కోడలు ఇక్కడికి వచ్చింది. బాధ అనిపిస్తుంది, పోయింది కానీ బాధ అనిపిస్తుంది. దేశ సేవ కోసం మా కుమారుణ్ణి పంపించామని చెప్పి తల్లి చెప్తుంది. అక్కడ ఉన్న పరిస్థితుల ప్రభావంతో మేము ఇంటికి స్వగ్రామానికి రావాల్సి వచ్చింది. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే అనిల్ అక్కడ ఉన్నాడు కానీ ఇటీవల కాలంలో ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేసిందో కేంద్ర ప్రభుత్వం, ఆపరేషన్ సింధూర్లో 15 రోజుల ముందు నుంచే మాక్ డ్రిల్స్ అనే కోణంలో మా హస్బెండ్ని అక్కడికి తీసుకెళ్లారు. మా ప్రాంతంలో రాత్రి 6 అయిందంటే చాలు లైట్లన్నీ కూడా ఆఫ్ చేసి ఉంచుతారు. ఉదయం వరకు కూడా లైట్లు వెలగకుండా చూస్తారు. లైట్ వెలిగినప్పుడు ఆ ప్రాంతంలో ఏదైతే తీవ్రవాదులు ఏమైనా అటాక్ చేస్తారనే ఉద్దేశం మీద ఆ లైట్లన్నీ కూడా బంద్ చేసి ఉంచుతారు. మరోవైపు ఏదైతే ఎప్పుడు సైరన్ మోగినా మేము ఆ ప్రాంతం నుంచి మా ఇల్లు ఉండే స్థలాలు ఏదైతే మా క్వార్టర్స్ అన్ని కూడా కాల్ చేసి వాళ్ళు సేఫ్ ప్రాంతాలకు ఎక్కడైతే తీసుకెళ్తారో అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి తప్పనిసరిగా ఉంటుంది. ఏదైతే యుద్ధంలో పనిచేస్తున్నారనే సంతోషమే తప్ప దేశ సేవ చేసేయడానికి వెళ్ళాడని మేము గర్వపడుతున్నాం. కానీ మా ఆయన అక్కడ ఎలా ఉన్నాడు అనే కోణంలో మేము చాలా దిగులుగా ఉన్నాం. దీనికి అంతటికి సంబంధించి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఆపరేషన్ సింధూర్, దానికి మేమందరం కూడా మద్దతు తెలుపుతున్నాం. కానీ మా కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి. ఎందుకంటే భర్త ఒక జాగల, కోడలు ఒక జాగల, తల్లి తండ్రి ఒక జాగాలో ఉన్న పరిస్థితులు నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే ఆర్మీలో పనిచేసే కుటుంబాలన్నీ కూడా ఒక్కొక్కరికి తెలియకుండా ఒక్కో ప్రాంతంలో జీవనం సాగిస్తున్నారు. దేశ సేవ కోసం ఎంతోమంది ఆ ప్రాంతానికి వెళ్ళిన పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. పుల్వామా దాడి తర్వాత భారతదేశం ఆపరేషన్ సింధూర్ ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఆర్మీ జవాన్లందరూ కూడా బార్డర్లో యుద్ధం చేస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా అడవి మాడిపల్లి గ్రామానికి చెందిన రాజేష్ గత 8 ఏళ్ల క్రితం ఆర్మీలోకి వెళ్ళాడు. అక్కడ పనిచేస్తున్నారు. ఆయన భార్య రాణి ఉంది. అసలు ఎలా ఉంది అక్కడ పరిస్థితి, దీనికి అందరికి సంబంధించి అడిగి తెలుసుకుందాం. చెప్పండి రాణి, మీ భర్త వెళ్ళి 8 సంవత్సరాలు అయింది. అక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఎప్పుడైనా మీతో మాట్లాడారా? ఆపరేషన్ సింధూర్ పేరు మీద భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏంది పరిస్థితి అక్కడ? ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి చాలా ఘోరంగా ఉందంట. అంటే ఇప్పుడు అక్కడ కొంచెం గొడవలు ఎక్కడ నడుస్తున్నాయి కదా, వాళ్ళ కాల్ వచ్చే వరకు ఇంట్లో అందరికీ భయంగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నిన్న కాల్ చేశారు, ఇంకా ఈరోజు కాల్ రాలే అక్కడి నుంచి. ఎందుకంటే అందరు ఇప్పుడు బార్డర్ పైన వెళ్ళారు. వాళ్ళకి ఇప్పుడు తిననికి కూడా ఇబ్బంది ఉండి, అయినా అతను ఫోన్ పైన చెప్తుండే, ఏం భయపడకండి, ఎక్కడైనా మేము యుద్ధం చేసి అయినా గెలిచి వస్తాము అని కాల్ చేస్తాం, భయపడకండి, కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది, యుద్ధానికి అందరు సిద్ధంగానే ఉన్నారు, అవుతున్నాయి కొన్ని. మొన్న ప్రజెంట్ 5 మెంబర్స్ చనిపోయారు. అయితే కొంచెం భయంగానే ఉంది, ఎక్కడి నుంచి ఏ కాల్ వస్తుందో అని. అయితే భయపడకండి, మేము మంచిగానే ఉన్నాము, కాల్ చేస్తా, సిగ్నల్స్ లేకపోతే కొంచెం ఏం భయపడకండి. దేశం కోసం, దేశ రక్షణ కోసం వెళ్ళారు మీ భర్త మా ఊరి రాజేష్. అంటే దేశం సేవ చేయడంలో ప్రథమంగా ఉండేందుకు మీరందరూ కూడా ఉన్నారు. వారి భార్యగా మీరు ఉన్నారు. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు దేశ రక్షణ కోసం మా భర్త యుద్ధం చేస్తున్నాడని? ప్రౌడ్గానే ఫీల్ ఉంది. ఫస్ట్ నాకు మ్యారేజ్ అప్పుడు ఎవరు చేసుకోకండి, అట్లా ఆర్మీ కదా, వాళ్ళది ఏమి ఉండదు, వాళ్ళు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అయినా నాకు దేశం కోసం అంటే కొంచెం ఇష్టమే, అందుకోసం నేను ప్రౌడ్ ఫీల్గా పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు కూడా నాకు ప్రౌడ్ ఫీల్గానే ఉంది, యుద్ధానికి అందరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి. రాజేష్ మీకు ఏమవుతాడు? బాబాయ్. ఎలా అక్కడ యుద్ధంలో ఉన్నాడు కదా, ఎప్పుడైనా మాట్లాడుతున్నారా? కాల్ చేసినప్పుడు మాట్లాడతా. మీ బాబాయ్ యుద్ధంలో పాల్గొంటున్నాడు, దేశం కోసం సేవ చేస్తున్నాడు, ఏమనిపిస్తుంది? నాకు ఆర్మీ అంటే చాలా ఇష్టం. మా బాబాయ్ వెళ్ళాడు కాబట్టి నేను గర్వంగా ఫీల్ అవుతాను. అవును, వెళ్ళాలనుకుంటున్నాను, దేశం కోసం సేవ చేయడానికి. అవును. వారి బంధువులు ఉన్నారు, చెప్పండి అమ్మా. ముఖ్యంగా రాజేష్ యుద్ధంలో పాల్గొన్న దేశ సేవలో ప్రథమంగా ఉండాలని ఉన్నారు. మీ మరిది గారు అవుతారు అనుకుంటా మేము. అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మొన్నటి వరకు మా బావగారు వెళ్ళారు, ఇప్పుడు మా మరిది. సో మా ఇంట్లో ఆర్మీ అంటే ఒక ప్రత్యేకమైన విలువ. దేశ రక్షణ కోసం వాళ్ళు పాటుపడుతున్నారు కాబట్టి మాకు కూడా ఆనందమే. కాకపోతే ఎప్పుడు ఏ యుద్ధంలో ఎలాంటి కాల్స్ వినాల్సి వస్తుందో అని భయం పడుతుంది. వాళ్ళు యుద్ధంలో సరిహద్దులో మేము పాల్గొనకపోయినా వాళ్ళు కూడా పాల్గొంటున్నారని చాలా గర్వంగా ఉంది. ఒకవేళ ఫ్యూచర్లో నా కొడుకును కూడా నేను ఆర్మీకి పంపిస్తాను.
అంటే ఆర్మీ అంటే అంత ఇష్టమా మీకు? అవును, దేశ రక్షణ కోసం మేము కూడా వెళ్ళడానికి రెడీగానే ఉంటాం. మీరు కూడా వెళ్తాం అనుకుంటారా? మేము కూడా అవకాశం వస్తే మేము కూడా రాణి రుద్రమాదేవి లెక్క పాల్గొంటాం మన యుద్ధంలో. దేశం భారతదేశం అంటేనే రాణి రుద్రమ లాంటి ఆడపడుచులని పుట్టించిన భారతదేశం చాలా ఇప్పుడు యుద్ధానికి ఆపరేషన్ సింధూర్ కూడా ఇద్దరు మహిళా అధికారులే ఉండడం ప్రధాన గర్వంగా. దాంతోపాటు మీరు కూడా సిద్ధమవుతామంటారా? అవును, మహిళలు అంటే ఎందులోనూ తక్కువ కాదు. అవకాశం వస్తే ఇక్కడ గృహిణులనే కాదు ఎందులోనైనా సరే మేము కూడా యుద్ధానికి సిద్ధంగానే ఉంటాం. అవసరం వస్తే కూరగాయలు కోసే పీటతోటే వాళ్ళ పీకలు కూడా కోస్తాము. అంత ధైర్యం కూడా మాకు ఉంది. ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. మేము కూడా యుద్ధాన్ని పాల్గొనడానికి బాగా సిద్ధమే ఉంటాం. మొత్తానికి చూసుకోవచ్చు ఆపరేషన్ ఆకర్ష్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ భారతదేశం ఏదైతే ప్రవేశపెట్టిందో పాకిస్తాన్పై యుద్ధానికి సంబంధించి ఆ యుద్ధంలో పాల్గొనేందుకు మా ఊరి రాజేష్ అక్కడ 8 సంవత్సరాలైంది ఆర్మీలో జాయిన్ అయ్యి అక్కడ యుద్ధంలో పాల్గొంటున్నాడు. మేము కూడా యుద్ధంలో పాల్గొన్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే భారతదేశ రక్షణ కోసం మా ఆయన పనిచేయడం మాకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళ వదిన కూడా చెప్తుంది, అవసరమైతే ఆ కూరగాయలు కోస్తే కత్తిపీటతో ఎదుటి వాళ్ళ పీకలు కోసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. పాకిస్తాన్ వాళ్ళ పీకలైనా కోసేందుకు మాకు అవకాశం వస్తే మేము అక్కడికి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నాం. మా పిల్లల్ని కూడా ఆర్మీలో జాయిన్ చేస్తాను. రానున్న రోజుల్లో భారతదేశానికి సేవలు అందించే దిశగా మా కుటుంబం ఎప్పటికీ ముందుంటుంది. గతంలో మా బావ ఆర్మీలో వెళ్ళారు, ఇప్పుడు మా మరిది ఆర్మీలో పనిచేస్తున్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్తున్నాం. రాణి ఓవైపు మా భర్త ఆర్మీలో చేస్తున్నందుకు మేము ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. పెళ్ళయ్యే సమయంలో ఎవరు ఆర్మీ వాళ్ళని చేసుకోవద్దని చెప్పి పెళ్లి చేసుకునే సమయంలో అన్నారు. కానీ నా పెళ్లి చేసుకున్న తర్వాత నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా భర్త దేశ సేవ చేసేందుకు ఆ అవకాశం వచ్చింది. సేవ చేస్తున్నందుకు నేను గర్వంగా ఉన్నాను. భారతదేశ రక్షణ కోసం మరింత ఎన్ని రోజులైనా పోరాటం చేసేందుకు మేము వెనుకాడం. కానీ అక్కడ నుండి ఫోన్ వచ్చే వరకు కూడా కొంచెం మా అందులో గుబులుగానే ఉంటుంది. ఎందుకంటే అక్కడ దేశ రక్షణ కోసం చేస్తున్న పరిస్థితులు, అక్కడ కాల్పులు జరుగుతున్న వేళ ఆ ప్రాంతంలో ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారు, మన భారతదేశ రక్షణ కోసం అయితే పోరాటం చేస్తున్న క్రమంలో అక్కడ నుండి ఫోన్ వచ్చే వరకు కూడా మేము వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ దేశ రక్షణ కోసం పాల్గొన్న మా భర్త మా ఊరి రాజేష్కు మేము ఎందుకంటే ప్రౌడ్గా ఆయన దేశ సేవలు చేస్తున్నందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామని చెప్పి కుటుంబ సభ్యులైతే చెప్తున్న పరిస్థితి. దేశ సేవ కోసం చేయాలంటే చాలామంది వెనుకడుగు వేస్తారు. కానీ ఈ గ్రామంలో ఎక్కువ మంది ఆర్మీలో ఉన్న పరిస్థితి నెలకొంది. మనం నిజామాబాద్ జిల్లాలోని అడవిమాడిపల్లి గ్రామంలో ఉన్నాం. ఒకే ఇంట్లో ఇద్దరు ఆర్మీలకు వెళ్ళిన పరిస్థితి నెలకొంది. అయితే ఒకళ్ళు ఆర్మీలోకి వెళ్ళి రిటైర్డ్ అయిన తర్వాత పోలీసు ఉద్యోగం చేస్తూ మరోవైపు పోలీసు ఉద్యోగానికి కూడా రిజైన్ చేసి హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తున్న ఉద్యోగం రావడంతో హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారని చెప్తున్నారు. మరొకరు తమ్ముడు ఆర్మీలో యుద్ధం చేస్తూ ఏదైతే ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఆ యుద్ధంలో పాల్గొంటున్నాడు, మాకు గర్వంగా ఉందన్నారు. వారి అన్న ఉన్నారు, ఒకే ఇంట్లో ఇద్దరు ఆర్మీలో ఉండడం, నేను ఇంటి దగ్గర నుండి మిగతా పనులు చేసుకుంటూ ఉండడం అని చెప్పండి. ముఖ్యంగా మీరు మీ ఇంట్లో ఇద్దరు ఆర్మీలో ఉండడం, మీ పెద్దన్నయ్య ఆర్మీ నుంచి వచ్చిన తర్వాత వివిధ ఉద్యోగాలు చేస్తున్నారని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? మీ ఇంట్లో కుటుంబంలో ఇద్దరిని ఆర్మీలోకి పంపడానికి ప్రధాన కారణం ఏంటి? నా పేరు మావురి రత్నాకర్. మా అన్నయ్య వచ్చేసి ఆర్మీకి 17 ఇయర్స్ సర్వీస్ చేయడం జరిగింది. దేశ రక్షణ కోసం అహర్నిశలు పాటుపడాలనే ఒక సంకల్పంతో డిగ్రీ కాగానే ఆర్మీలో జాయిన్ కావడం జరిగింది. తదనంతరం 17 సంవత్సరాలు నిర్వీర్యంగా దేశ సేవకై పలు చోట్ల చేయడం జరిగింది. దాని తర్వాత జనవరి 2021లో రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కానిస్టేబుల్ జాబ్ రావడం జరిగింది. ఎస్ఐకి ప్రయత్నం చేస్తే 1 మార్క్ తోటి పోయి కానిస్టేబుల్ వచ్చింది. దాని తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మొన్న ఒక 1 ఇయర్ బ్యాక్ మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ వర్ణిలో హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తుండు. అలాగే మా కజిన్ బ్రదర్ అయినటువంటి మావురి రాజేష్ కూడా ఆర్మీలో గత 8 సంవత్సరాలుగా చేయడం అన్నని ఇన్స్పిరేషన్గా తీసుకొని మొత్తంగా మా ఊర్లో 18 మంది ఆర్మీలో దేశ సేవకు నిర్విరామంగా చేస్తున్నారు. అది మాకెంతో ముఖ్యంగా చెప్పండి. మీ గ్రామంలో 18 మందే కాకుండా మీ ఇంట్లో ప్రధానంగా మీ ఇంట్లో అన్నయ్య, మీ బాబాయ్ కొడుకు, తమ్ముడు ఇద్దరు కూడా ఆర్మీలో చేయడం, అంటే ఇద్దరు అన్నదమ్ములు మీ ఇంట్లో ఆర్మీలో చేయడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నది. అందులోనూ ముఖ్యంగా దేశ సేవ కోసమై ఒకే ఇంట్లో నుంచి ఇద్దరు, మా అన్నయ్య కానీ మా చిన్ననకుడు మా తమ్ముడు కానీ దేశ సేవకై చేయడం అనేది మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము. అలాగే మా పెద్దన్నయ్య కూడా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్నాడు ప్రస్తుతం జక్రన్పల్లిలో. మా ఊరు నుంచి మొత్తంగా డిపార్ట్మెంట్లో పోలీసు కానీ ఆర్మీలో కానీ చాలా మొత్తంలో ఉండడం ఇది మా విలేజ్కే చాలా గర్వకారణంగా మేము చాలా గర్విస్తున్నాము.
ప్రధానంగా చూసుకోవచ్చు ఈ గ్రామానికి సంబంధించిన సర్పంచ్, తాజా మాజీ సర్పంచ్ సంతోష్ ఉన్నారు. అయితే ఈ గ్రామానికి ఎంతమంది గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటారు, ముఖ్యంగా ఆర్మీలో ఎంతమంది పనిచేస్తున్నారు, లేదా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు? ప్రధానంగా ఆర్మీ అంటేనే ఈ గ్రామం ప్రియారిటీ ఇస్తుంది. ఆర్మీలో అంటే దేశ సేవ అనే ప్రధాన. సంతోష్ ఉంటారు. సరే, ముందుగా మీకు హ్యాపీ బర్త్డే. ప్రధానంగా చూసుకోవచ్చు మీ గ్రామంలో చాలామంది ఆర్మీలో ఉన్నట్లు తెలుస్తుంది. అసలు ఏంది అసలు ఆర్మీకి మీరు మీ గ్రామం నుంచి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి? ముఖ్యంగా మా గ్రామం ఏంటంటే దేశం కోసం, ధర్మం కోసం ఆర్ఎస్ఎస్ ప్రధానంగా ఉంటుంది. మేము హిందుత్వ పట్ల మా గత 30-40 సంవత్సరాల నుంచి కూడా మామిడిపల్లి గ్రామంలో దేశభక్తి ఉన్నటువంటి గ్రామం. అదే మా దగ్గర ఏంటంటే అసలు కనీసం పోలీసు ఉద్యోగానికి ఇక్కడ పోదామనుకొని భయపడేటోళ్ళు ఉన్న సందర్భంలో దేశం కోసం మేము ఆర్మీలో పనిచేస్తామని చెప్పేసి మా దగ్గర నుంచి కొందరు మా యువకులందరూ కూడా ముందడుగు వేసి పోవడం జరిగింది. కఠిన పరిస్థితులలో కూడా వాళ్ళు అక్కడ పోయి దేశ సేవ చేయడం జరిగింది. వాళ్ళను ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కూడా మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క యువకుడు కూడా మేము సైతం బార్డర్లో పోయి మేము దేశ సేవ చేస్తాం అనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మా వాళ్ళు ఎవరైతే వీళ్ళు చేస్తున్నారో వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని, ముఖ్యంగా ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయో ఈ అల్లరి మూకలు కానీ, ఇక్కడ మన స్థానికంగా జరుగుతున్నటువంటి మన హిందుత్వం మీద దాడుల విషయంలో కానీ, ఆ హిందుత్వం రంగరించినటువంటి మా గ్రామం అందరూ కూడా అవసరమైతే రాబోయే రోజులలో మేము కూడా ఇంటికొక్కలం మేము పోయి సైన్యంలో చేరుతామనేటువంటి దాంట్లో ట్రైనింగ్ చేస్తున్నారు. మా దగ్గర నుంచి 100-150 మంది పిల్లలు కూడా ఇప్పుడు ఎప్పుడు నోటిఫికేషన్ వడ్డా పోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రధానంగా చూసుకోవచ్చు మీ గ్రామం నుంచి సుమారు 18 మంది ఆర్మీలో వెళ్ళారు. మిగతా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలా మంది ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళందరూ అంటే కారణం చాలా మా దగ్గర అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు. వేస్ట్ సమయాన్ని వేస్ట్ చేయకుండా అందరూ కూడా ఒక మంచి ఫ్యామిలీ నుండి వెళ్ళి కొందరు పోలీసు ఉద్యోగాలు మా దగ్గర దగ్గర 50-60 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, వివిధ శాఖలలో ఉంటారు. పోలీస్ అయితే మా దగ్గర అందరూ కూడా మా ఫ్యామిలీ కూడా అందరం కూడా ఇప్పుడు పోలీస్ ఫ్యామిలీ. ప్రతి ఇంట్లో నుంచి ఆల్మోస్ట్ ఆల్ మా దగ్గర 15 మంది సివిల్ పోలీసులు ఉన్నారు, హోంగార్డ్స్ ఉన్నారు. అదేవిధంగా వివిధ శాఖలు, ఆరోగ్య శాఖలో కానీ వివిధ శాఖలలో పనిచేస్తున్నారు. వెరీ ఇంట్రెస్టెడ్ ఏంటంటే మా గ్రామం అంతా కూడా ఒక తాటి మీద ఉంటాం. మేము దేశం కోసం, ధర్మం కోసం ఎప్పుడంటే అప్పుడు బయటకు వెళ్ళడానికి మా యువత ప్రాధాన్యత ఇస్తారు. దీనికి మేము ఏంటంటే గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇక్కడ నిజామాబాద్ జిల్లాలోనే ప్రప్రథమంగా మా దగ్గర 14 మంది ఆర్మీలో పోయి ఇప్పటికి 6 రిటైర్మెంట్ అయినరు. 6 రిటైర్మెంట్ అయిపోయినరు. మళ్ళీ ఇంకో 8 మంది ఇప్పుడు స్టిల్ సర్వీస్లో ఉన్నారు, యుద్ధ భూమిలో ఉన్నారు. అవసరమైతే ఈ 6 కూడా ఇప్పుడు రికాల్ చేస్తే మేము పోయి యుద్ధం చేస్తామనేటువంటి దానికోసం వీళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. మేము కూడా ఒకటి ఏం చెప్తున్నామంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ఏదైతే కవింపు చర్యలు చేస్తున్నదో దీంట్లో మేము సైతమని మా గ్రామం నుంచి ప్రతి యువత కూడా కదిలేటట్టుగా మేము ఒకవేళ కాల్ఫర్ చేసి సైన్యమే సరిపోకపోతే సివిలియన్స్ కూడా ఇంటికొక్కలను కూడా మేము యుద్ధం కోసం పంపిస్తామని చెప్తున్నాం. ఏదైతే పాకిస్తాన్కు ఇప్పటివరకు మనం వాళ్ళ మీద ప్రజల మీద ఎటువంటి దాడులు చేయలేదు. మనకి ఏదైతే ముఖ్యంగా మనను కలిసివేసిన విషయం ఏంటంటే మన సామాన్యులు ఎవరైతే పోయినరో వాళ్ళ సింధూరం దుర్చేయడం అనేది ప్రతి భారతీయుడు కూడా జీర్ణించుకోలేక చాలా అసలు ఏం చేయలేకపోతామో వీళ్ళని అనేటువంటి పరిస్థితి ఉండే. ప్రధానంగా చూసుకోవచ్చు ఇందాక ఆర్మీ పిల్లలు కూడా ఆర్మీ కుటుంబ సభ్యుల పిల్లలు కూడా చెప్తున్నారు, మా భర్తలు ఆర్మీలో జాయిన్ అయ్యారు, అవసరమైతే మేము కూడా అక్కడికి వెళ్ళి పనిచేసేందుకు సిద్ధమయ్యాం, కానీ మా పిల్లల్ని కూడా ఆర్మీలో జాయిన్ చేస్తామంటున్నారు. అంటే అంత ఇన్స్పిరేషన్ కలిగిన గ్రామం ఇది. తప్పకుండా మీరు గతంలో కూడా తీసుకోండి. ఎందుకంటే మామిడిపల్లి అంటే ఒక ఆదర్శ గ్రామము, సైనికులను తయారు చేసేటటువంటి గ్రామంగా మాకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మా యువత కూడా కట్టుదిట్టమై వాళ్ళు ఎప్పటికైనా కూడా ప్రజాసేవకు, దేశ సేవకు, రక్షణకు ముందుంటారు. మీరు గతంలో కూడా తీసుకున్నా అంతే. ఇప్పుడు రావడానికి కూడా ఇప్పుడు అగ్నివీర్లో పోవడానికి కూడా మా పిల్లలందరూ కూడా పోయినరు, ఒక 10-20 మంది దానికి ఇంటర్వ్యూ కూడా పోవడం జరిగింది. అగ్నివీర్ అయినా సరే ఏ రకమైనటువంటి సర్వీస్ అయినా దేశ సేవ కోసం చేయడానికి మా గ్రామస్తులు ముందుంటారని నేను సగర్వంగా చెప్తున్నాను నేను. అదే కాకుండా తల్లిదండ్రులు కూడా మాకు ఇంకా ఒకటి ఏంటంటే మేము ముఖ్యంగా వాళ్ళు అక్కడ ఉంటే మేము స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులం కానీ ఇతర పార్టీలకు అతీతంగా ఏ సైనికుడి ఇంటి దగ్గరైనా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా మేము గ్రామంలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ని మేము కాపాడుకుంటాం. వాళ్ళు మా కోసం దేశ సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం మేము కాపాడుకుంటామని మేము వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తాం. మొత్తానికి చూసుకోవచ్చు ఏదైతే దేశం కోసం మా గ్రామం ముందు ఉంటుంది, ఆదర్శ గ్రామం ముందు నుంచి మా గ్రామంలో అందరూ ఐక్యంగా ఉంటారు.
మా దేశ సేవ చేయడమే మాకు ప్రధాన లక్ష్యం. దేశ సేవ చేస్తున్న కుటుంబాలకు మా గ్రామంలో అందరం అండగా ఉంటాం, అందరం ఏకతాటిపై ఉంటాం. ఇంకా ఇప్పటి వరకు మొత్తంగా మా ఆర్మీలో 18 మంది గ్రామస్తులు ఆర్మీలో పనిచేస్తున్నారు. అందులో 6 రిటైర్డ్ అయ్యారు. మరింత మంది కూడా ఆర్మీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. 100 మంది వరకు కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు కూడా రీకాల్ చేస్తే పోయి ఉద్యోగం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు ఈ గ్రామస్తులు. ఏదేమైనప్పటికీ దేశం కోసం, మనం ధర్మం కోసం పనిచేస్తున్నాం. మా గ్రామస్తులందరూ కూడా దేశ ఐక్యత కోసం పనిచేస్తున్నారు. మేము గర్వంగా ఉన్నాం. మా గ్రామం ఆదర్శ గ్రామం, దేశం కోసం పనిచేసే ఆర్మీ గ్రామంగా చెప్పుకుంటామని చెప్పి ఈ గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.